వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం తీసుకునే నియోజకవర్గం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం. మనందరికీ తెలిసిందే, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలేంటి, ఆయన పోరాటాలేంటి కూడా ఒకసారి ఆయన చూద్దాం. ఆయన గ్రాఫ్ చూసుకుంటే ఆయన మధిర నియోజకవర్గానికి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్నారు. 1990లో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే 1990 నుంచి 92 వరకు పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశాడు. ఇక 2000 నుంచి 2003 వరకు కూడా పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. అండ్ 2007లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు భట్టి విక్రమార్క. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పుడు మనందరికీ తెలిసిందే ఎమ్మెల్సీగా ఎన్ని పోరాటాలు చేశారో. 2009లో మధిర నుండి తొలిసారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అండ్ 2011 నుంచి 14 వరకు ఏపీ డిప్యూటీ స్పీకర్గా చేశారు భట్టి. ఎందుకంటే 2011 నుంచి 14 ఆ మధ్య తెలంగాణ పోరాట నేపథ్యంలో ఎన్ని పోరాటాలు జరిగాయి మనం కూడా చూసాం. 14 తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత, రెండు విభజన జరిగిన తర్వాత ఏ సీఎం ఆ సీఎం, ఆ రాష్ట్ర సీఎం ఆ రాష్ట్రానికి అయిపోయారు. సో 2011 నుంచి 14 వరకు ఆయన అలా పనిచేశారు. ఇక 2018లో లింగాల కమల్ రాజు పైన 3567 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన హ్యాట్రిక్ సాధించారు. ఇక 2018-19 ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ వరకు తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019 సిఎల్పి నేతగా కూడా నియామకమయ్యారు. ఇక 2023లో ఎమ్మెల్యేగా గెలిచారు భట్టి విక్రమార్క. సో అక్కడి నుంచి మనందరికీ తెలిసిందే, 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మేషన్ తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఇది మధిర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క చేసిన సేవలు, ఆయన పనితీరు. పోరాటాల పుట్టినిల్లు, ఉద్యమాల ఖిల్లాగా చెప్పుకునే ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. ఖమ్మం రాజకీయాలతో పాటు జిల్లా నేతల వ్యవహార శైలి సైతం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడి నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారు. పార్టీల అధినేతలకే అంతుపట్టని రాజకీయాలు ఖమ్మంలో నడుస్తాయి. జిల్లాలోని ఏ నియోజకవర్గం నుండైనా 2 సార్లకు మించి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు అత్యంత అరుదు. అలాంటిది ఆ నియోజకవర్గంలో మాత్రం వరుసగా 4 సార్లు గెలుస్తూ హ్యాట్రిక్ రికార్డును క్రియేట్ చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అంతలా ఆయన ప్రజలకు ఏం చేశారు, 4 సార్లు గెలిపించిన మంత్రం ఏంటి, మరి భట్టి పనితీరు పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి స్పందన వ్యక్తపరిచారో మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం మనం మధిర నియోజకవర్గ కేంద్రం మధిర బస్టాండ్లో ఉన్నాం. మధిర నుంచి 4 సార్లు పర్యాలుగా వరుసగా గెలుస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చాడు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, 5 మండలాల పరిధిలోని ఎలాంటి హామీలు ఇచ్చారు, ఈ ప్రస్తుతం 16 నెలల కాలంలో ఎలాంటి హామీలు నెరవేర్చారు, ప్రజలకు ఏమాత్రం చేరువయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మల్లు భట్టి విక్రమార్క కీలక హోదాలో డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖలో కూడా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం తనదైన మార్పు చూపిస్తున్నారా లేదా అంశాలపై ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం. ముదిగొండ మండలం మధిర నియోజకవర్గం. మాకు ఎమ్మెల్యే గారు వచ్చేసి భట్టి విక్రమార్క గారు. మాకు ఆయన గారు ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల మా నియోజకవర్గానికి చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు మధిర నియోజకవర్గంలో డెవలప్మెంట్ కాడికి వచ్చి చూసుకుంటే సీసీ రోడ్ల కాడి నుంచి సీసీ రోడ్లు మొత్తం ప్రతి ఊళ్ళల్లో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో రోడ్లు వేయడం 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు రోడ్డు పోయడం జరిగింది. అట్లనే ప్రతి లింక్ రోడ్లు కూడా తార్ రోడ్డు పోయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. మా తార్ రోడ్డు చేసిన మంచి లింక్ రోడ్లు మొత్తం తార్ రోడ్డు పోయడం జరిగింది. సైడ్ డ్రైన్లు కూడా బాగున్నాయి. కాబడితే భట్టి విక్రమార్క గారు కొద్దిగా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు అనేది కొద్దిగా అపోహ జనంలో ఉంది. సీసీ రోడ్ల కాడి నుంచి ప్రతి దేవాలయానికి కూడా 30 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మాకు ఆయన గారు పనితీరు బాగుంది. భట్టి విక్రమార్క గారు ఇంకా కొద్దిగా ప్రజలను
చూసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందని చెప్తాను. ఇప్పటికి 4వ పీరియడ్ ఎమ్మెల్యే గెలవటం, ఉప ముఖ్యమంత్రి కావటం మా మన నియోజకవర్గానికి అదృష్టంగా భావిస్తున్నాం. కొద్దిగా ఇంకోటి ఏంటంటే ఈ మహిళలకి ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ప్లస్ ఈ కొత్త పెన్షన్లు, అలాగే ఇళ్ళు, ఈ మూడిట్లలో రాకపోయేసరికి మీరు ఎంత చేసింది కూడా లాస్ట్కి వ్యర్థం అయిపోతుంది అనేది ప్రజల్లో కొద్దిగా అపోహ ఉంటుంది. ఈ పనులు కూడా చేసి బట్టి విక్రమార్క గారిని మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇది 4వసారి. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముదిగొండ మండలంలో ఉన్నటువంటి గ్రామీణ రహదారులన్నిటికీ కూడా తారు రోడ్డుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గోకినేపల్లి టు కట్టగూరు, అలాగే గోకినేపల్లి టు చింతకాణి, జగన్నాథపురం, ఈ రూటు ఇవన్నీ తారు రోడ్లుగా మార్చేందుకు కృషి చేశారు. అవి నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఎన్నడో గత 40-50 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డొంక రహదారులన్నీ కూడా ఇవాళ మహర్దశ సంతరించుకున్నాయి. ఇవాళ ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. అలాగే దేవాలయాలకి నిధులు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లకి నిధులు మరి గోకినపల్లి గ్రామానికే సుమారు ₹1 వరకు సీసీ రోడ్లకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే సీసీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. మరి బట్టి గారు అంతకుముందు అధికారం లేకపోయినా ఈసారి గెలిచి డిప్యూటీ సీఎం అయినందుకు తను మరి 4 సార్లు మధురకి ఎమ్మెల్యేగా అయినందుకు మరి మధుర యొక్క రుణాన్ని, అలాగే ముదిగొండ మండలం యొక్క రుణాన్ని తీర్చుకుంటుండని చెప్పేసి మేమంతా హ్యాపీగా ఉన్నాం. అలాగే మొన్న ఇచ్చినటువంటి సన్న బియ్యం కూడా మరి ఎప్పుడు 15 రోజులు 20 రోజులు పడితే ఈసారి కేవలం 6-7 రోజుల్లోనే సన్న బియ్యం అనేటువంటిది మరి ప్రజలంతా కూడా తీసుకెళ్ళటం జరిగింది. మరి ఇద్దరికి ₹6 ₹5 అమ్ముకునేటువంటి సందర్భాలు ఉండేది. ఈసారి అలా లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళు తినడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కొన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏంటంటే మరి కొద్దిగా పెన్షన్స్ అనేటువంటి ఆనాడు హామీ ఇచ్చారు. మరి 2000 4000 చేస్తామని, అలాగే వికలాంగులకు 4000 6000 చేస్తామని, ఇలాంటి కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటిది ఇంకా కొంచెం ఆదిలోనే ఉన్నది. మరి లిస్ట్ అయితే ఉందన్నారు కానీ అవి ఇంకా మరి ఆచరణలో పెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ళు అలాగే ఈ యొక్క పెన్షన్లు ఈ 2 చేస్తే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అలాగే బట్టి గారు మరి మాకు గెలిపించుకున్నందుకు చక్కని నిర్మాణాలు అయితే చేపట్టారు. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ముందు రాబోయేటువంటి రాజీవ్ వికాస్ పథకం కూడా మరి సక్సెస్ అయ్యి నిరుద్యోగ యువత అందరికీ కూడా మరి అలాంటి ఏర్పాట్లు అంటే లోన్ ఏదైతే ఉందో 50,000 నుంచి 4 లక్షల వరకు ఉన్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా మరి శాంక్షన్ చేసి మరి యువత యొక్క గుండెల్లో కూడా స్థిరస్థాయిగా నిలబడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది మధుర నియోజకవర్గం. మా ఎమ్మెల్యే వచ్చేసరికల్లా మల్లు బట్టి విక్రమార్క గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడనే కదా గత 4 సార్లు నుంచి కూడా బట్టి గారు ఇక్కడ గెలిచారు. గెలిచిన దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా కూడా మాకు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్నల్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, స్కూల్స్ కానీ చాలా అభివృద్ధి చేశారు. రైతులకు కూడా రుణమాఫీ కానీ, కరెంటు ఉచిత విద్యుత్ కానీ చాలా పనులు చేశారు. కాకపోతే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు కానీ ప్రజలకు కావాల్సింది పనులు కావాలి. పనులు ప్రజలకు అవుతుంది. పని జరిగినప్పుడు మనిషితో పని ఏముంది, చాలా పనులు చేశారు. ఆయన ఇంకా ఎందుకంటే పేదలకు ఇల్లు ఇస్తారు, రేషన్ ఇచ్చారు, రేషన్లో సన్న బియ్యం ఇచ్చారు. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం. ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. మాది మధుర కాన్స్టిట్యున్సీ అండి. మాది ముదిగొండ మండలం. ఈ మధుర నియోజకవర్గంలో బట్టి గారు ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధుర కాన్స్టిట్యున్సీని అంత సస్యమనం చేస్తున్నారు. అభివృద్ధి వైపు ప్రతి అడుగు వేస్తున్నాడు. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు అభివృద్ధి బాగా ముందడుగు వేస్తూ బట్టి గారు ప్రజల సమస్యలు తెరుచుకుంటూ ప్రజలతో ఉంటున్నారు. కాకపోతే కొంతమంది ప్రజలు డైరెక్ట్గా బట్టి గారిని కలవాలనుకుంటున్నారు, కలవలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి కొంత వారంలో 2 రోజుల వరకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో సార్ లేకపోయినా వాళ్ళ సమస్యపై దృష్టి పెట్టి అభివృద్ధి అయితే ముందు పడంగా నడిపిస్తున్నారండి బట్టి గారు. ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అనేది చాలా బాగుందండి.
సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లా మొదట్నుంచి కమ్యూనిస్టు పోరాటాలతో నిత్యం ఉర్రూతలూగేది. రాను రాను ఆ పార్టీ ప్రాబల్యం తగ్గినా వారి ఉనికి నేటికి కొంత ఉందని చెప్పుకోవాలి. రాజకీయ చైతన్యానికి పెట్టిన పేరైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలున్నాయి. అందులో మధిర నియోజకవర్గం ఒకటి. మధిరలో ఎక్కువ భాగం ఆంధ్ర బార్డర్లో ఉండడంతో ఇక్కడ ఆంధ్ర కల్చర్ ఎక్కువగా ఉంటుంది. మధిర నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 9 సార్లు గెలుపొందగా సిపిఎం ఎమ్మెల్యేలు 5 సార్లు, టీడీపీ, పీడీఎఫ్, ఇండిపెండెంట్లు ఒక్కొక్కసారి గెలుపొందారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1990లో క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన భట్టి 1996లో ఉమ్మడి ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా, పీసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మధిర ఎస్సీ రిజర్వ్ కావడంతో 2009లో మధిర నుండి గెలిచి అప్పటి నుండి నేటి వరకు వరుసగా 4 సార్లు హ్యాట్రిక్ రికార్డును సైతం అధిగమించాడు. 2009, 2014, 2018, 2023లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భట్టి 2023 ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. ఎన్నికల తర్వాత భట్టి విక్రమార్కకు సీఎం పదవి దక్కుతుందని భావించిన అధిష్టానం ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం హోదాలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యవహారాలు చక్కదిద్దుతూనే మరోవైపు నియోజకవర్గ సమస్యను పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు భట్టి శ్రద్ధ చూపిస్తున్నారు. అభివృద్ధిలో పర్యవేక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యాన్ని చూస్తూ రాష్ట్రాన్ని అదేవిధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళగా చూసుకుంటూ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి నడిపిస్తున్న మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర ఆర్థిక ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. భట్టి గారు మధిర అంటే బట్టి అంటేనే మధిర. రాష్ట్రంలో మధిరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా మధిర నియోజకవర్గంలో పలు గ్రామాలకు సీసీ రోడ్లను, ఈజీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్లు, అదేవిధంగా ఎస్సీ సప్లం ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీలను పలు గ్రామాలలో నిధులను మంజూరు చేస్తూ రోడ్ల అభివృద్ధికి, అదేవిధంగా చెక్ డ్యాములు, లిఫ్ట్ ఇరిగేషను, రైతులకు మేలు చేస్తూ మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీనులు, పేద ప్రజలకు అందరికీ ఆశాజనకంగా ప్రజాపాలన ప్రభుత్వం, మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు గారి నేతృత్వంలో అంగరంగ వైభవంగా అభివృద్ధి పరుగులు పెడతా ఉన్న పరిస్థితులు మన అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మధిర నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాత మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక మంత్రిగా వారు ఈ మధిర నియోజకవర్గాన్ని ప్రతి పల్లెకి కూడా లింక్ రోడ్లు ఉండాలని చెప్పేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా లింక్ రోడ్లను తీసుకొచ్చి శంకుస్థాపన చేసుకొని దరిదాపు లింక్ రోడ్లని పోసుకొని 5 కూడా పూర్తి చేసుకున్న సందర్భం కనపడతా ఉంది ఈ నియోజకవర్గంలో. అంతేకాదు నిరుద్యోగ యువకులకు, చదువుకున్నటువంటి వారు జాబులు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ను తీసుకొచ్చి జాబులు ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు
మదర నియోజకవర్గంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు లేక బీటెక్లు, డిగ్రీలు, 10th డిప్లొమా, ఐటీఐ చదువుకున్నటువంటి నిరుద్యోగులకు మొన్న మదిరలో రెడ్డి గార్డెన్స్లో 5,000 మందికి నిరుద్యోగులకి జాబ్ మేళా పెట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మన ప్రియతమ నాయకుడు బట్టి విక్రమార్క గారు. నియోజకవర్గంలోని పట్టణ, రూరల్ ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలకు జాలిమూడి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో రోడ్లు వేయించారు. మరిన్ని గ్రామాలకు బీటీ రోడ్లు పనులు వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ కేంద్రంలో ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. మధిర చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణానికి పునాది వేశారు. మున్సిపాలిటీలో 128 కోట్లతో అండర్ డ్రైనేజీ పనులు చేపట్టారు. జమలాపురం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. మధిర నుండి నందిగామ, విజయవాడకు వెళ్లేందుకు డబుల్ రోడ్లు పూర్తి చేశారు. మధిర సిరిపురంలో ఇండస్ట్రియల్ పార్కుకు పునాది వేసి ఆ ప్రాంతంలో పరిశ్రమలకు అనువైన వనరులున్నాయని కంపెనీలను రప్పించేందుకు కృషి చేస్తున్నారు. చింతకానిలో సమీకృత గురుకులాలు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందిరా డైరీ ఫామ్ పేరుతో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో వేలాది మంది రైతులకు ఉపాధి పెంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. చింతకానిలో ఏసీపీ కార్యాలయం, మధిరను రెవెన్యూ సబ్ డివిజన్ గా మార్చడానికి రంగం సిద్ధం చేశారు భట్టి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 500కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి వంటి పథకాలు అమలు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూమాతతో భూముల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పలువురు ఆనందపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పథకం అమలు కావడంతో నిరుపేదలు ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు తెలంగాణలోనే ఒక రోల్ మోడల్గా మదిరని తీర్చిదిద్దడం కోసం వారు తెచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు సిరిపురానికే ఒక చెక్ డ్యామ్గా, మరియు జూనియర్ కాలేజ్, ఐటీఐ కాలేజీలకి 20 కోట్ల రూపాయలు, అలాగనే మదిర లోకల్ అండర్ డ్రైనేజీలకి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి 128 కోట్లు, అలాగనే పేదవాళ్ళకి, అత్యంత నిరుపేదలకి సన్నబియ్యం, వాళ్ళ జీవితంలో ఏ రోజు చూడనటువంటి సన్నబియ్యం ఇవాళ దాదాపుగా పెద్ద పెద్ద కోటీసులు తినేటువంటి సన్నబియ్యం నిరుపేదలకి అందజేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ విషయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగనే రైతులు సన్నోట్లకి దాదాపుగా బోనస్ ఒక కింటాకి 500 చొప్పున ప్రతి రైతుకి కంప్లీట్గా సార్వాకి మొత్తం పడ్డాయి. అలాగనే ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చినటువంటి దాళవా వడ్లు మళ్ళా సేకరిస్తుంది ప్రభుత్వం. ఈ అన్నిటినీ చూసి రైతులు, కూలీలు, అలాగనే సిటీల్లో ఉండేటువంటి వారు బట్టి గారికి నీరాజనాలు పడుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారికి ఈ మదిర నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మదిర మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నగర పంచాయతీగా మదిర యొక్క సర్వతో అభివృద్ధి కోసం వారి యొక్క ఆలోచన ప్రకారం దీన్ని నగర పంచాయతీగా అప్గ్రేడ్, మేజర్ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ వచ్చిందే తడవుగా ఒక 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ చేయించారు. వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మదిర మున్సిపాలిటీ యొక్క పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఇది వాస్తవం. ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రభుత్వం లేక మరి ఆనాడు ప్రతిపక్ష నేతగా కొట్లాడి కొన్ని నిధులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు
24లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారు మదిరలో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి అన్ని అఖిల పక్షాలందరినీ కూడా పిలిచి, ప్రజలందరినీ కూడా పిలిచి వారి యొక్క ఆలోచనల్ని వారు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మదిరిని ఎలా అభివృద్ధి చేయాలనేది వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని మరి వారి యొక్క దానిలో భాగంగానే ఈ యొక్క మదిరిని శుభ్రంగా ఉండాలి, మురికి నీరు ఉండకూడదు అనే ఉద్దేశంతో 128 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని శాంక్షన్ చేయడం జరిగింది. దాని యొక్క శంకుస్థాపన కూడా మొన్ననే జరిగింది. ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అయిపోయిందే తడుగా ఊళ్ళో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా అన్ని కొత్త రోడ్లు వస్తాయి. ఖచ్చితంగా ఈ యొక్క మదిరకి ఏమి కావాలి అనేటువంటి ఆలోచన వారి మదిలో చాలా ఉంది. మదిర టౌన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్ల కాలంలో ఇది అభివృద్ధి జరుగుతుంది నేను తెలియజేస్తాను. మొత్తానికైతే భట్టి విక్రమార్క పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా ఆయన పేరు, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తమ కోసం కష్టపడే నాయకుడిని ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉందని మధురావాసులు కొనియాడుతున్నారు. నాయకులను కలుపుకొని పోవడంలో భట్టి విక్రమార్క సక్సెస్ అయ్యారని జనాలు చెబుతున్నారు. మదిర నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క 4 సార్లు గెలుపొందాడు. 4వ పర్యాయంలో గెలుపొందిన తర్వాత 16 నెలల కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులతో పాటు నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ప్రజలు కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాడు. బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం, మదిర మున్సిపాలిటీతో పాటుగా ముదిగొండ మండలాల్లో కూడా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు, కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో మాత్రానికి దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. మదిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్తో పాటు మదిర పట్టణంలో కూడా పూర్తిగా ఇంటెక్ వెల్తో పాటు అక్కడ జాలిమూడి ప్రాజెక్టును తీసుకొచ్చి జాలిమూడి ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మాత్రం రైతాంగానికి పూర్తిగా ఆయకట్టుకు నీరు అందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులపై దుస్సారించారు. దాంతోపాటు ఎరుపల్ల మండలంలో జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న చెరువు పై మాత్రానికి పర్యాటక కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి 1 కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించారు. దాంతోపాటుగా చింతకాని మండలం, బోనకల్ల మండలం, ఎరుపల్ల మండలంతో పాటు ముదిగొండ మండలాల్లో కూడా సమీకృత గిరిజన బాలికల హాస్టల్స్ తీసుకొచ్చాడు. దాంతోపాటుగా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు, దాంతోపాటుగా అన్ని రోడ్లు, డబుల్ రోడ్, బీటీ రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారు. రోడ్లు గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అందుబాటులో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇటు రాష్ట్ర బాధ్యతలతో పాటు కూడా మదిర నియోజకవర్గ బాధ్యతలు, ఇటు జిల్లా బాధ్యతలు కూడా పూర్తిగా తనపై వేసుకొని పూర్తిగా అభివృద్ధి, మదిర నియోజకవర్గ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధిని కూడా చేపడుతున్నారంటూ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరోపక్క కొద్ది గొప్ప నడపదడప నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంలో కూడా ప్రజల నుంచి కూడా వెలువడుతున్న సమస్యలను కూడా తక్షణమే అధికార యంత్రాంగాన్ని ఎంటబెట్టుకొని, జిల్లా కలెక్టర్తో పాటు సిపితో ఎంటబెట్టుకొని కూడా అక్కడికక్కడే సమస్యలు కూడా చాలా సమస్యలు పరిష్కరించారంటూ మాత్రానికి ప్రజలు కూడా ఆశాభావం కూడా ఎక్కుతున్నాయి. ఇది మదిర నియోజకవర్గం తాజా పరిస్థితి. భట్టి విక్రమార్క పనితీరు పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత రేటింగ్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇది వాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరొక ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.